25 రోజులు అవుతుంది. అసలు ప్రభుత్వం తరఫున ఏమైనా చలనం వచ్చిందా? అసలు మీ సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకుండా తర్వాత కార్యాచరణ మా కార్యాచరణ అనేది ఎన్ఆర్సీలో మేము ఎన్ఆర్సీ స్థాపించినప్పటి నుంచి మేము మూల స్తంభాలను మేము పనిచేస్తూ ఉన్నాము. చాలా వేతనాలతో మాకు రెగ్యులర్ చేస్తారని చేయాలని 20 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇప్పటికైనా పట్టించుకొని మాకు తగినంత న్యాయం చేయాలని మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. మినిమం టైం స్కేల్ అయినా రెగ్యులర్ అయినా మాకు పే స్కేల్ అయినా మిగతా ఏదైనా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చేస్తారని ఆశిస్తున్నాము. చేయనిచో ఎలాంటి చేయకుంటే మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని స్టేట్ కమిటీ జిల్లా కమిటీ ఎట్లా చెప్తున్నా అట్లా నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. కదా ఇక్కడ అసలు ప్రభుత్వాన్ని మీరేం డిమాండ్ చేస్తున్నారు? మీకు కావాల్సిన వసతుల గురించి అసలు మీరు ఏమడుగుతున్నారు? సార్, ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి హుస్నాబాద్ ఏకశిలా పార్క్ దగ్గర మాకు చాలా వేతనంతో మేము ధర్నా శిబిరంలో ఉన్నప్పుడు నేను ఛాయ్ తాగినంత సేపట్లో మీ యొక్క కోరికను తీరుస్తాను, ఇది పెద్ద గుంతమ్మ కోరిక కాదు, మీరు అనుకున్నంత పెద్ద సమస్య కాదు ఇది. నేను ఒకవేళ ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లో మిమ్మల్ని సెక్రటరీకి పిలిపించి మీ సమస్యలను ఖచ్చితంగా తీరుస్తామని అదేవిధంగా సెక్రటరీ నుంచి ఒపీనియన్ తీసుకున్నారు. అందరూ కూడా రండి, ఛాయ్ తాగినంత సేపట్లో మీ సమస్యను పరిష్కరించవచ్చు అని చెప్పారు. ఈరోజు మేము పాఠశాలలో విద్యార్థులకు విద్యాబోధన నేర్పిస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి 11,700 రూపాయల జీతానికి మేము పెట్టి చాకరీ చేస్తున్నాము. ఉదయం 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 4:30 గంటల దాకా పాఠశాలలో పనిచేస్తూ విద్యార్థులకు న్యాయం చేస్తూ విద్యార్థుల యొక్క కళను విద్యార్థుల యొక్క రాతను అన్నింటినీ కూడా మేము తీర్చిదిద్ది మా యొక్క కళను ప్రదర్శించి విద్యార్థులను అనేక స్థాయిలలో, రాష్ట్ర స్థాయిలలో, జిల్లా స్థాయిలలో మెరుగుపరిచి విద్యార్థులను మేము చాలా రూపుదిద్దాము. ఇదే విషయంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను కూడా సున్నం వేసిన, నేను కూడా గోడలు ఎక్కిన, నేను కూడా రంగులు వేసిన, నేను కళాకారులుగా నాకు అన్ని బాధలు తెలుసు, మిమ్మల్ని అతి త్వరలో మీకు స్కేల్ పెంచి మీకు న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా నెరవేరుస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట తక్షణమే అమలు చేసి మాకు పే స్కేల్ కానీ రెగ్యులరైజ్ కానీ అతి త్వరలో ఇవ్వాలని, అది కూడా జీవో రూపకంగా ఇస్తే మేము సంతోషిస్తామని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు ప్రభుత్వం ఏమన్నా కలిగిందా మీ డిమాండ్లకు ఒప్పుకోనికి? అసలు మేము డిమాండ్ కూడా చేయట్లేదు. ఎందుకంటే మనకు పోయిన సంవత్సరం మేము చేసిన ధర్నా కార్యక్రమం దగ్గరికి వచ్చి సీఎం గారు చెప్పింది ఏదైతే మాట ఉంది, మిమ్మల్ని రెగ్యులైజ్ చేస్తాం మేము 100 రోజులలో అన్నాడు. కాబట్టి మేము అంతకుముందు నుంచి కూడా పోరాడుతున్నాం. కాబట్టి ఆ పోరాటానికి సంబంధించి ఇప్పుడు ఈ సార్ కూడా రేవంత్ రెడ్డి గారు అప్పుడు మాట ఇచ్చారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆయన చేస్తాడన్న నమ్మకంతో, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడనే నమ్మకంతో మేము 1 year వెయిట్ చేసినాం. ఈ 1 yearలో కూడా మేము అక్కడికి వెళ్ళడము, అసెంబ్లీ ముట్టడి చేయడము, హైదరాబాద్లో ధర్నా చేయడము, 1 సంవత్సర కాలం వాళ్ళకి టైం ఇచ్చిన తర్వాత మరి మీరు అన్నమాట ఎందుకు చేయట్లేదు అనే దాని గురించి మేము అన్ని స్టేట్ వైడ్గా 33 జిల్లాలలో అందరం నిర్ణయం తీసుకొని చేస్తున్నాము. ఇప్పటికి కూడా శాంతియుతంగా చేస్తున్నాం. మేము ప్రభుత్వానికి మాత్రం ఇప్పటికీ కూడా వ్యతిరేకంగా పోవట్లేదు. ఏంటంటే మాకు ఎటువంటి హామీ ఇస్తలేదు. ఏమన్నా అంటే ఆర్థికపరమైన కొంచెం ప్రభుత్వానికి ప్రాబ్లం ఉంది, మాకు ఇంకా టైం ఇవ్వండి, ఆర్థికపరమైనవి కాకుండా ఉన్న విషయాలు మాత్రం మేము వెంటనే చేస్తాము, ఆర్థికపరమైన వాటికి మీరు కాల్ ఆఫ్ చేసి మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్తున్నారు. కానీ మేము నమ్మడానికి లేదు. ఎందుకంటే ఇంతకుముందు 10 సంవత్సరాలు పాత ప్రభుత్వంలో మోసపోయినాం కాబట్టి వాళ్ళు చేయలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా మాకు మద్దతు వస్తున్నారు. మేము ఎవరి మద్దతు తీసుకోవట్లేదు, ఏ పార్టీ మద్దతు తీసుకోవట్లేదు. మేము చేస్తున్న దానికి వీళ్ళు తక్కువ జీతాలతోటి ఇట్లాంటి ఉద్యమం చేస్తున్నారు. వీళ్ళకి ఆర్థిక పరంగా కూడా మేము మోరల్గా సపోర్ట్ చేయాలని కొన్ని సంఘాలు, సంస్థలు, వాళ్ళు రాజకీయ నాయకులు వచ్చి చేస్తున్నారు తప్ప మేము ఎవరిని కూడా పక్కకు పెట్టుకోలేదు. మా సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలంగాణ వల్ల అన్ని వింగుల వాళ్ళు కలిసి మేము ఒకటిగా తాటిపోయి ఉన్నాం తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేము. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మంత్రులు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఈ 2-3 రోజుల లోపల మాకు ఎటువంటి న్యాయం ఏదైతే మేము కోరుకుంటామో రెగ్యులరైజేషన్ అని అడుగుతున్నాము. ఒకవేళ నిజంగా అట్లా కాదు అని అనుకుంటే ఒకవేళ పే స్కేల్ అయినా సరే అనే దానికి ప్రస్తుతానికి మేము గవర్నమెంట్కి కూడా మేము కూడా తగ్గుతున్నాం. రెగ్యులరైజ్ అనే దానికి పే స్కేల్ వర్క్ ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత ఇచ్చినా సరే దాని గురించి
ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి. ఇది ఏదో మనకు ఆర్థిక ఇబ్బందులు అని కాదు, మిగతా వారికి కూడా ఇస్తున్నారు. కొంచెం దానికి సంబంధించి సెంట్రల్ తోటి మాట్లాడుకొని అయినా ఆర్థిక పరంగా ఏదైనా వెసులుబాటు చేసుకొని అయినా ఇప్పటికైనా న్యాయం చేస్తారని మాత్రం అడుగుతున్నాం తప్ప మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయట్లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవట్లేదు. ప్రధాన కారణం ఏంటంటే ఆర్థికపరమైన విషయాలన్నీ ఆర్థికంగా ప్రభుత్వ ఇబ్బందులు ఉన్న విషయం తెలియజేస్తూ మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ పట్ల ఉంటారనే మాట అవాస్తవము. వాస్తవంగా ఏంటంటే విధానపర నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే కేంద్ర పద్ధతిలో ఉన్న స్కీమ్ అయినప్పుడు కూడా రాష్ట్ర పద్ధతిలో అమలు చేసుకునే అవకాశం ఉంటుంది. దీక్షకి సంఘీభావం ప్రకటించడానికి